రెడ్డిపై తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లా నూతనకల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. రైతులకు నీళ్లు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. ఎండిపోతున్న రైతుల పొలాల వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, నీళ్లందకపోతే తుంగతుర్తి ప్రాంతం ఎడారి అవుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగం, ముఖ్యంగా మా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం దాదాపు 3.5 లక్షల ఎకరాలు ఆగమైపోతున్నటువంటి ఒక పరిస్థితిని వివరిస్తూ, వీడియోలు చేస్తూ, సెల్ఫీలు చూపిస్తూ, పంటలను తగలబెట్టుకుంటూ, పశువులను మేపుతూ కూడా నిరసన తెలియజేస్తూ, ఇగో మా బతుకు పొరపాటు ఏమరపాటో జరిగి నిన్ను గెలిపించిన పాపానికి మాకు ఇది శిక్షణ అని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి ఈ సందర్భంలో కనీసం ఈ కరువు గురించి గాని, సాగునీటి సదుపాయం లేకపోవడం గురించి గాని, కరెంటు సదుపాయం లేకపోవడం గురించి గాని ఇక్కడ పల్లెత్తు కూడా మాట్లాడకుండా, కనీసం కరువు మీద సమీక్ష నిర్వహించకుండా, రైతాంగానికి సాగునీరు ఇవ్వటానికి కనీసం కరువు యాత్ర చేసి ఆ రైతుల బాధలు తెలుసుకోకుండా ఎంతసేపు రాజకీయ పరమైన ఆరోపణలు, కేసీఆర్ ఇంకా దిడుకుంటే పోతానని పిసిసి ప్రెసిడెంట్ లెక్క, నా హోదా పెరిగినా నా బుద్ధి మాత్రం మారదు, వెనకటి వేమన శతకం చెప్పినట్టు గంక కనకపు సింహాసనం మీద శునకం కూర్చొని పెడితే ఎట్లుంటది అనేటువంటిది చెప్తే అప్పుడు మాకు అర్థం కాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారిని చూసిన తర్వాత మాకు అర్థమవుతుంది. ఈ కుక్కను తీసుకుపోయి ఆ సింహాసనం మీద కూర్చోబెడితే ఇంకా కుక్క బుద్ధి ఉంది తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించేటువంటి ప్రయత్నం మాత్రం ఏ మాత్రము చేయట్లేదు అనేటువంటిది వాస్తవం. మీటింగులు పెట్టుకొని, మహిళల మీటింగులు పెట్టుకొని, నేను మహిళల కోసం అది చేసినా ఇది చేసినా ఎలగబెట్టినా, మహిళా రైతాంగుల కోసం ఇంకా నేను ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 25 ఎకరాలు ఇస్తా అంటే ఆగమైపోతున్న రైతాంగాన్ని పట్టించుకోవడం కోసం నువ్వు ఏం చేస్తున్నావు? సాగునీటి ప్రయత్నం ఏంది? గ్రౌండ్ వాటర్ పెంచే ప్రయత్నం ఏంది? కరెంటు కోసం ప్రయత్నం ఏంది? ఇప్పుడే వేస్తున్న మద్రాల మండలం చిరణంలో రావుల లింగయ్య గారు మొన్న కరెంట్ అర్ధరాత్రి వస్తుంది, నా మడి ఎండిపోతుంది, రాత్రి పోయి కరెంటు పెట్టుకుంటా అని చెప్పి ప్రయత్నంలో పోతే పాము కాటుకు గురైనటువంటి పరిస్థితి. మళ్ళా గతంలో ఉండే పరిస్థితి 2014 పూర్వం ఒక మెదక్ జిల్లాలోనే దాదాపు 3000 మంది రైతులు అర్ధరాత్రి కరెంటు కోసం బావులకాడికి పోతుంటే పాము కాటుకు గురై చచ్చిపోయినటువంటి పరిస్థితి ఒక్క ఉమ్మడి మెదక్ జిల్లాలో కనపడేది. అవి పునరావృతం అవుతా ఉన్నాయి, కరువు పునరావృతం అవుతా ఉన్నది. ఎందుకంటే నీకు సోయి లేదు. ఫస్ట్ ఎట్లా నీళ్లు తీసుకొచ్చి మా రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి సోయి నీకుంటే, ఆర్తి నీకుంటే, ఆర్ద్రత నీకుంటే దానికోసం నువ్వు ప్రయత్నం చేస్తావు. కానీ నీ ప్రయత్నం అంతా కూడా ఢిల్లీ యాత్ర మీద, ఇప్పటికో 9 సార్లు తిరిగినావు, ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి, ఎట్లా ముడుపులు తయారు చేయాలి వాని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.